గురువారం మధ్యాహ్నం ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అసమ్మతి వర్గమైన కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కునిరెడ్డి శివచంద్రారెడ్డి కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషా భాస్కర్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ తనకే ప్రకటించింది అని ఎమ్మెల్యే రాచమల్లు తనకు తానుగా వెల్లడించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అధిష్టానం నుంచి ఇంకా అధికారికంగా ఇప్పటివరకు ప్రొద్దుటూరు నియోజకవర్గానికి అభ్యర్థి పేరు ఖరారు చేయలేదని రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు టికెట్ విషయమై పునరాలోచన చేసి అవసరమైతే సర్వే నిర్వహించాలని కోరారు. ఇదిలా ఉండగా నాయకులు కౌన్సిలర్ల కొనుగోళ్ల వ్యవహారం ఎమ్మెల్యే రాచమల్లుకు కొత్తేమీ కాదని తన పంచాయతీ పరిధిలోని వైసీపీ పార్టీకే చెందిన కొందరు వార్డు మెంబర్లను డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయలేదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మూడవసారి అభ్యర్థిగా ఈ నెల 15వ తేదీ నుంచి నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టనున్న నేపథ్యంలో అసమ్మతి వర్గం కూడా తాము త్వరలోనే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నట్లు తెలిపారు. ఎవరు ఏది కొన్నా కూడా తప్పే. కాకపోతే ఆ తప్పు ఈయన చేసినాడు. కొత్తపల్లి గ్రామ పంచాయతీలో డాక్టర్ ఎంవి రమణారెడ్డి అనే ఆయన రాయలసీమకే టైగర్ అనేటటువంటి ఆయన్ను ఎదిరించి మా కుటుంబం ఎంతో మెజార్టీతో కొత్తపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్గా నేనే పోటీ చేసి అక్కడ ఎంవి రమణారెడ్డి గారి కోడలు పోటీ చేసినా కూడా అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిచి 20 వార్డు నెంబర్లకు 17 వార్డు నెంబర్లను నేను గెలిపించుకున్నా సొంతం జగన్ సార్ ఆశీస్సులతోనే. అట్లాంటి గెలిపించుకున్నటువంటి వార్డు నెంబర్లను నువ్వు ప్రలోభపెట్టి వాళ్ళను భయపెట్టి నన్ను ఇబ్బంది పెట్టాలనే సదుద్దేశంతోనే ఆ వార్డు నెంబర్లను నువ్వు సంతలో పశువులు కొన్నట్టు 8 లక్షలు ఇచ్చి ఒక్కొక్కరికి 8, 10, 12 లక్షలు ఇచ్చి కొన్నావు నన్ను ఇబ్బంది పెట్టాలని. అంటే నువ్వు చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారమా? ఎవరైనా కానీ అటు తెలుగుదేశం వాళ్ళు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ అది తప్పే, కొనకూడదు. కానీ నువ్వు తప్పు చేసినావు. ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు నువ్వు కొత్తపల్లి గ్రామ పంచాయతీ ప్రజలు. ఇప్పుడు ఈ మీడియా ద్వారా కొత్తపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు తెలుసు, అరే ఇట్లా కొన్నాడు అని. అదే మీడియా లేకపోతే నేను చాలా ఇబ్బంది పడేవాడిని. కానీ నా కొత్తపల్లి గ్రామ పంచాయతీలో ప్రజలకు అందరికీ తెలుసు ఈయన ఇబ్బంది పెట్టేది. నువ్వు చేస్తే శృంగారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం. ఇది ఏంది? ఇది ఎవడు చేసినా కూడా తప్పేది. మేమైతే ఖండిస్తున్నాం చేయకూడదని. నువ్వు తప్పు చేసినావు. తప్పు చేసి ఆ తప్పును సరిదిద్దుకునేందుకు నువ్వు నిన్న వార్డు కౌన్సిలర్లు అందరినీ పెట్టి ఏ రోజైనా కానీ కౌన్సిలర్లు నువ్వు సక్రంగా చూసావా? ఎమ్మెల్యే సీటు నాకే, పోటీ చేయబోయేది కూడా నేనే, గెలిచేది కూడా నేనే అని చెప్పి ఆయన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మేము ఖండించేది ఏంటంటే, ఇప్పుడు ఒక రాజకీయ వ్యవస్థ ఉన్నప్పుడు, ఒక పార్టీ ఉన్నప్పుడు, ఒక అధిష్టానం ఉన్నప్పుడు ఇలాగా స్వయంగా ప్రకటించుకున్నట్లయితే ఈ వ్యవస్థలన్నీ ఎందుకు? ఇప్పుడు మనం ఇంతవరకు చూసాం 5 లిస్టులు వచ్చినాయి. అఫీషియల్గా ప్రెస్ నోట్లో ఇచ్చి అఫీషియల్ అధికారులు, పార్టీ అధికార ప్రతినిధులు వచ్చి ఈరోజు ప్రకటిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో టికెట్ మాకే కన్ఫామ్ అయింది అని చెప్పడం ఎంత మటుకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలో వై నాట్ బీసీ, వై నాట్ మైనారిటీ అనే చర్చ ఈరోజు బలంగా జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఈ చర్చకు ఆదిలోనే అంతం చేయాలని చెప్పేసి ఈ సమావేశం పెట్టి సీటు నాకే అని చెప్పి కన్ఫర్మ్ చేయండి అని చెప్పడం, అది ఆ చర్చని తెరదించడానికి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే దాదాపుగా 60,000 మైనారిటీ ఓట్లు ఉన్నాయి. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 60,000 మైనారిటీ ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ దేవుని దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, జగనన్న ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో ఒక్క అవకాశం మైనారిటీకి ఇస్తే ఒక్క ఓటు తగ్గకుండా 50,000 ఓట్ల మెజారిటీ పార్టీకి కానుకగా మేమందరం కలిసి ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే బీసీకి వస్తే మా సోదరులు, మా మిత్రుడు రమేష్ యాదవ్ గారు ఉన్నారు. అలాగే ఓసీకే కొనసాగించేట్లయితే శివచంద్రారెడ్డి అన్న గారు ఉన్నారు. ఇలాగే ఎందుకంటే ప్రొద్దుటూరులో మార్పు కావాలనేది ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి మేము గట్టిగా విశ్వసిస్తూ ఉన్నాము.
ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం, మా పార్టీ అధినాయకులకు కానీ మా పార్టీ అధిష్టానాన్ని కానీ మేము తెలియజేసేది ఏంటంటే సర్వేలు చేయించండి. ఒక్కటి కాదు, 4 టీంలతో కానీ 5 టీంలతో కానీ ఒక మంచి సర్వేలు చేయించండి. మీకు ఆ సర్వేల్లో ఏ అభ్యర్థి అయితే గెలుస్తారనే భావన మీకు నమ్మకం కలిగితే వాళ్ళకే ఇవ్వండి. అంతేగాని ఇలాగా ఏకపక్షంగా